చూస్తానా? ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎవరంటే బాగా ఇష్టం నీకు? నబిలా. ఇప్పుడు నబిల్ ఎప్పటి నుంచి ఇష్టం? అంటే ఫస్ట్ వీక్ రాగానే బాగా ఉందా ఆయన గేమ్? ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాను. ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో అంటే వెళ్ళిపోయారు కదా, ఆ వెళ్ళిపోయిన వాళ్ళలో ఎవరైతే ఉంటే బాగుందని నీకు అనిపించింది? నాకు ఏమనిపించలేదు, నబిలే గెలవాలి. ఏదైనా కానీ ముఖ్యం. మహబూబ్ ఉంటే బాగున్నాను. మహబూబ్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటో నీకు తెలుసు కదా? తెలుసు. అది మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని? అది కరెక్ట్ కాదని, ఎందుకంటే గేమ్ పరంగా చూసుకుంటే గేమ్ లానే ఉండాలి, మళ్ళీ బయట విషయాలు అవి తీసుకురావద్దని, అది కరెక్ట్ కాదని. ఇప్పుడు నబీల్కి ఏదైతే చొక్కా ఉంది కదా, ఆ చొక్కా అనేది రాకుండా చేశారు. మన టీషర్ట్ ఏదైతే ఉందో అది రాకుండా చేశారు కదా, అప్పుడు కావాలని టార్గెట్ ఎందుకు చేస్తున్నారు నబిల్ని అని నీకు అనిపించిందా? లేకపోతే అందరిది చింపేశారు, నబిల్ది చింపారు అనిపించింది? అంతే అనిపించింది. కావాలని ఏం అనిపించలేదు, టార్గెట్ గేమ్. సరే, ఇప్పుడు టాప్ 3 చెప్పు డార్లింగ్, నబిల్ కాకుండా. అసలు నబిల్ పేరు లేకుండా ఏం చెప్పవు కదా నువ్వు? అదే మాట్లాడతారు, ఆయన తెలుసు కాబట్టి. నబిల్ ఆడిన ఆటల్లో ఒక్క ఆట గురించి చెప్పు, బాగా ఆడాడు ఆట. పేరు నబిల్ కాకుండా ఆట పేరు గేమ్ తెలియదు. పేరు తెలియదు నార్మల్గా ఏదో ఉంటది కదా, ఆ బస్తాలు పీకాడు. అదే బబుల్స్ ఉండే అది చింపడం అట్ట బాగా. ఓకే, ఇప్పుడు ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఇచ్చేసి అవినాష్ని కాపాడారు కదా, అది మనోడు గుంజుకుంటే ఒక వీక్ అదనంగా వద్దును, కానీ అలా అందరికీ అలా సాక్రిఫైస్ చేయడం కరెక్టే అంటవా? సాక్రిఫైస్ కరెక్టే కదా. కరెక్టే అంటే ఇప్పుడు నాకు ఒక వీక్ అంటే ఆ షీల్డ్ అనేది నేను ఉపయోగించుకున్నాను అనుకో, ఒక వీక్ సర్వైవల్ అవ్వచ్చు. ఒక వీక్ సర్వైవల్ అంటే మనోడు కప్పు కొట్టడానికి చాలా దగ్గరగా ఉన్నట్టు కదా. అలాంటప్పుడు అది కరెక్ట్ కాదు. మరి అదే నేను అంటున్నా, అలాంటప్పుడు కరెక్ట్ కాదు. అంటే అన్నీ ఆలోచించాలి కదా, గేమ్ దగ్గర నుంచి ప్రతిదీ ఆలోచించాలి కదా. సరేలే, నువ్వు ఆలోచించేలా నేను చేస్తున్నా కానీ. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే లాస్ట్ 3 వీక్స్ అనమాట, ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నబిల్ విన్ అవుతారు. మీరండి? మీరు ముగ్గురు ఒకళ్ళే ఇష్టం ఉంటుందా? వేరు ఉంటుంది కదా, అంటే లేడీస్ అనే వాళ్ళు ఆడట్లేదా బిగ్ బాస్లో? ఆడుతున్నారు కానీ గ్రూప్ గేమ్స్ ఆడతారు బాగా. ఏంటి యష్మి ఆడుతుంది మరి ఈరోజు బయటకు వచ్చేసింది యష్మి, తెలుసా మీకు? ఇంకా చూడలేదా? ప్రోమోలో కాదు, ఎపిసోడ్లో బయటకు వచ్చాం, ప్రోమోలో చూపించారుగా. సరే, యష్మి బయటకు యష్మి ఎవరైనా ఫ్యాన్ ఉన్నారా? లేడీ ఫ్యాన్స్ ఎవరు లేరు. ఇప్పుడు నిన్న చూసారా? ప్రేరణ బాగా ఆడుతుంది. నబిల్. ఇప్పుడు విష్ణుప్రియ అలాగే పృథ్వీ వాళ్ళిద్దరు ఆట ఏమంటారు? గ్రూప్ గేమ్ అనే చెప్పొచ్చు. గ్రూప్ గేమ్. ఇప్పుడు గ్రూప్ గేమ్ అంటే ఏంటి చెప్పండి నాకు ఒకసారి. అంటే ఎక్కువ ఏమంటారు, ఉంది కదా విష్ణుప్రియ, ఎక్కువ పృథ్వీ ఏదంటే అదే అని చెప్తుంది. సో దాన్ని బట్టి గ్రూప్ గేమ్ అని అంటే అందరూ కలిసి దగ్గరే కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అది గ్రూప్ గేమ్ అయినప్పుడు మన ఎవరైతే విష్ణు బయట నుంచి వచ్చిన తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళ ముగ్గురు కూడా కలిపి కూర్చొని మాట్లాడతారు కదా, మరి అది కూడా గ్రూప్ గేమ్? అది గ్రూప్ గేమ్ కాదు, ఎందుకంటే వాళ్ళు ముగ్గురే ఉన్నారన్నా. అట్లా అని కాదు, ఎందుకంటే వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని వాళ్ళ ఫస్ట్ ఉన్న వాళ్ళంతా నామినేట్ చేద్దామని ప్లాన్ తో ఉన్నారు కదా, వీళ్ళు ఉండడంలో తప్పేం లేదు. ఇప్పుడు మనం ఒక క్లాస్ లో చదువుకుంటాం, 10 రోజుల నుంచి 10 మంది ఫ్రెండ్స్ అవుతాం. కొత్తగా వచ్చినోడు మనం ఎలా చూస్తాం? కొంచెం బయటోళ్ళలాగే చూస్తాం కదా, ఆబ్వియస్లీ. కానీ వాళ్ళు వచ్చి ఇప్పటికి అన్ని వీక్స్ అవుతున్నా కానీ వాళ్ళు ఇంకా గ్రూప్ గేమ్ లానే ఆడుతున్నారు కదా. సో అయితే నా ప్రకారంగా నా ఆలోచన వేరే ఉంటుంది. మీరైతే గ్రూప్ గేమే, వీళ్ళ ముగ్గురు అయితే గ్రూప్ గేమ్ కాదు. గౌతమ్కి ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారా ముగ్గురులో? మీరున్నారా? గౌతమ్ ఆట ఎలా ఉంది? చాలా బాగుంది. వచ్చిన స్టార్టింగ్ లో లేదు ఫైర్, ఇప్పుడు ఈ వీక్ లో 2 అంటారా? సరే, ఇప్పుడు గౌతమ్కి పృథ్వీకి ఒక ఫైట్ జరిగింది కదా, ఆ ఫైట్ లో ఎవరిది కరెక్ట్? గౌతమ్ది కరెక్టా? మనోడిది రాంగ్. ఫ్యాన్ కాబట్టి చెప్తున్నారా? అట్లని ఏం లేదు కానీ ఒకవేళ చూస్తే గౌతమ్ది కూడా పాజిటివ్ అనిపిస్తుంది. సరే, టోటల్ గా కప్పు ఎవరు తీసుకెళ్లాలనుకుంటున్నారు? నబిల్. థ్యాంక్ యూ సో మచ్.
గౌతమ్ అంటున్నాడు గ్రూప్ గేమ్ ఉంది, ఇంకా గ్రూప్ గేమ్ ఉందా? ఇంకా లేదు, స్టార్టింగ్ లో ఉండేది, ఇప్పుడు డివైడ్ అయిపోయినప్పటి నుంచి ఏం లేదు గ్రూప్ గేమ్ అనేది. మరి గౌతమ్ మాట్లాడడం తప్పే కదా? తప్పు, అది తప్పు. ఆయనకు అలా అనిపిస్తుంది, ఆయనకు తెలియదు కదా వాళ్ళు ఎలా ఆడుతున్నారో, సో అది అనుకుంటున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ రోహిణి కుళాయి దగ్గర కొట్టుకున్నట్టు గొడవ ఉంది, ఆ గొడవ అది అయితే కరెక్ట్. విష్ణుప్రియ అలాగే చేస్తుంది, తను అందుకే ఉంటుంది హౌస్ లో. సో ఓకే. అది అంటే ముందు నిజంగానే గౌతమ్ ట్రై చేసిందా? గౌతమ్ నిఖిల్ కి సారీ, ముందే నిఖిల్ ట్రై చేసిందా? అదైతే క్లిప్ ఉంది, చూసాం మేము కూడా లైవ్ లో. అవునా? ఫస్ట్ నిఖిల్ కి కాకపోతే పృథ్వీకి ట్రై చేసిన, అది నిజమే. ఇప్పుడు మీకు ఎవరంటే బాగా ఇష్టం? నాకు ఫస్ట్ నిఖిల్ ఎక్కువ ఇష్టం. గేమ్స్ పరంగా అయితే నిఖిల్ చాలా బాగా ఆడతారు. కామెడీ అయితే అవినాష్, వీళ్ళు అవినాష్, రోహిణి, తేజ. ఈ రోజు ఎవరో వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుంది? యష్మి ఆల్రెడీ వెళ్ళిపోయిందిలే బయటికి. సరే, ఉన్న 9 మంది గురించి ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం నార్మల్. మేడం మీరు కూడా చూస్తారా బిగ్ బాస్? లేదా? ఓకే. ఇప్పుడు నిఖిల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పవర్ఫుల్ మ్యాన్, మంచిగా ఆడతాడు ఆయన. ఓకే. నబీల్ గురించి చెప్పాలంటే? నబీల్ కొంచెం ఇంటెలిజెంట్ పర్సెంట్, ఆయన ఎక్కడ ఎలా ఆడాలో అలా మాట్లాడుతూ అలా ఆడతాడు. పృథ్వీ అగ్రెషన్, బాగా అగ్రెషన్ చాలా ఉంది, కానీ గేమ్స్ పరంగా అయితే సూపర్ ఉంటాడు. గౌతమ్ డాక్ మ్యాన్, మంచిగానే ఉంటాడు, మంచిగా ఆడతాడు, కొంచెం అప్పుడప్పుడు అలా ఫ్లిప్ అవుతూ ఉంటాడు. మన అవినాష్ కామెడీ చాలా ఎక్స్ట్రాడినరీ కామెడీ ఉంటుంది, చాలా బాగా ఆడతాడు. టేస్టీ తేజ మాటలు అవన్నీ మంచిగా అనిపిస్తాయి, కామెడీ పరంగా ఓకే. మొన్న ముద్దు కోసం బాగా అనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నాడు గేమ్స్ ఆడడానికి, లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ బాగా ఆడుతుంది. ఇప్పుడు లేడీ ఫైట్స్ వచ్చేస్తే రోహిణి చాలా లాస్ట్ ఈ వీక్ లో చాలా బాగా ఆడింది, మెగా చీఫ్ కూడా అయ్యింది. సో మంచిగా ఇన్స్పిరేషన్ గా అయితే ఉంది, ఎందుకంటే తన కాల్ కూడా బాగుండదు. సో ఒకవేళ పృథ్వీ గెలిస్తే బజ్ వచ్చేదా? పృథ్వీ గెలిస్తేనా అంత ఉండకపోయేది, రోహిణి గెలిస్తే చాలా బాగా అనిపించింది అందరికి. అలాగే విష్ణుప్రియ నాకు సోది అనిపిస్తుంది. ముందు విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ ఆట బాగుంటుందా? అప్పుడు అసలు ఆమె స్టార్టింగ్ లోనే వెళ్ళేదుండే, కానీ ఈ ఇన్ని వీక్స్ చాలా పృథ్వీ వల్ల తను ఉంది, కొనసాగుతుంది. ప్రేరణ షీస్ క్యూట్, మంచిగా ఆడుతుంది, అప్పుడప్పుడు కొంచెం అగ్రెషన్ అంతే, లేకపోతే అంతే. టోటల్ ఓవరాల్ గా చూసుకుంటే ఎవరు టాప్ 3 చెప్పండి? టాప్ 3 ఫస్ట్ నిఖిల్, నబీల్, గౌతమ్. కప్పు తీసుకెళ్ళిపోయేది నిఖిల్ తీసుకెళ్ళిపోతాడా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్.